వీక్షకులకు స్వాగతం. నమస్కారం. తెలంగాణ రాజకీయాలు చూస్తే 3 బలమైన పార్టీలు రాజకీయాలు చేస్తుండగా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత కొత్త పార్టీ పెట్టే ప్రయత్నంలో భాగంగా ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరుపుతూ చూస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న ఈ సమయంలో కవిత పార్టీకి స్పేస్ ఉందా? కవిత వేరే పార్టీలో చేరకుండా తానే ఎందుకు పార్టీ పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది? పీకేతో జరుపుతున్న చర్చలు ఏంటి? అసలు తెలంగాణ రాజకీయాల్లో కవిత మనుగడ సాగించే అవకాశం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే రాజేష్. నమస్కారం. తెలంగాణలో 3 ప్రధానమైన పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. కొత్తగా కవిత పెట్టే పార్టీకి స్పేస్ ఉండే అవకాశం ఉందంటారా? పీకేతో చర్చలు ఫలించే అవకాశం ఉందా? ఒకవేళ ఫలిస్తే తాను పార్టీ పెట్టి మనుగడ సాగించే అవకాశం ఉందా? అంటే రాజకీయాలు అనేది డైనమిక్. పరిస్థితులు, పరిణామాలను బట్టి ఒక్క సంఘటన ఒక పార్టీ భవిష్యత్తుని పతనం చేస్తుంది, ఒక్క సంఘటన ఒక నాయకుడిని అగ్రస్థానానికి చేర్చుద్ది. కాబట్టి అసలు తెలంగాణ రాజకీయాలలో ఇవాళ టీఆర్ఎస్, బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్, అలాగే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 బలమైన పార్టీలుగా ఉన్నాయి. కాబట్టి కవిత గారు పెట్టే పార్టీకి మనుగడ ఉంటుందా అని అంటే ఆమె ఎటువంటి అజెండాతో ముందుకు రాబోతున్నారు, ప్రజలు ఆమెను ఎంతగా ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అలాగే ఆమె ఏ విధమైన రాజకీయ విధానాలు ఎంచుకుంటుందనేవి రేపటి రోజున ఆమె భవిష్యత్తుని డిక్టేట్ చేస్తాయి. అయితే ఈ క్రమంలో రీసెంట్గా జరిగిన బీహార్ ఎన్నికల్లో తాను స్వయంగా పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ తానే ఒక జనస్వరాజ్ పార్టీ అని చెప్పిన ఒక పార్టీ పెట్టుకొని సుదీర్ఘకాలం బీహారు ప్రజలతో మమేకమవుతూ పాదయాత్రలు చేసి తాను బీహార్ వ్యాప్తంగా పోటీ చేసినా కూడా ఒక్క స్థానంలో కూడా అతను నెగ్గల. అటువంటి ప్రశాంత్ కిషోరు గత దశాబ్దంన్నర కాలంగా రాజకీయ పార్టీలకి వ్యూహకర్తగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఒక అంశం చెప్తాను నేను. మనకి ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక ఉద్యోగ ప్రకటన వచ్చినప్పుడు ప్రభుత్వం పారదర్శకంగా ఎటువంటి రాజకీయ అవినీతికి ఆస్కారం లేకుండా ఆ ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగిస్తున్నా కూడా మనకు కొంతమంది బ్రోకర్లు ఉంటారు. నాకు పలానా నాయకుడితోటి యాక్సెస్ ఉంది, పలానా అధికారి నా జేబులో ఉన్నాడు, నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పని వీళ్ళు బయట ఒక కౌంటర్ ఓపెన్ చేస్తారు. సరే, ఉద్యోగం దక్కితే చాలనుకునే నిరుద్యోగ యువత కొంతమంది ఉంటారు. ఆర్థికంగా స్తోమత ఉంటుంది, కానీ ఆ కాంపిటీషన్లో మెరిట్ బేసిస్లో వాళ్ళకు ఉద్యోగం వస్తుందని నమ్మకం లేదు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అయితే రికమెండేషన్, లేదంటే లంచం, ఈ రూపంలో ఉద్యోగం దక్కితే చాలని చెప్పని అనుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళు వలేస్తారు. ఈ కౌంటర్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10 మంది దగ్గర 15 మంది దగ్గర ఉద్యోగానికి ఎంత అని చెప్పని డబ్బులు వసూలు చేస్తారు. వసూలు చేసి ఆ ఉద్యోగ ఎంపిక ప్రక్రియ సజావుగా పూర్తయ్యి ఆ రిజల్ట్ వచ్చి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇవన్నీ పూర్తవడానికి ఒక 6 నెలల నుంచి సంవత్సరం టైం పట్టుద్ది. వీళ్ళు ఏం చెప్తారంటే, మీకు 10 లక్షలు ఉద్యోగం ఇప్పిస్తే ముందు మీరు మాకు ఒక 2 లక్షలు ఇవ్వండి, పని అయిపోయినాక 8 లక్షలు ఇవ్వాలంటారు. లేదంటే చెరుసగం అంటారు, ముందు ఒక 5 లక్షలు ఇవ్వండి, పని అయినాక సగం అంటారు. ఈ నమ్మకాలు కుదిరిన తర్వాత ఈ పేమెంట్ ఇస్తారు. 10 మంది దగ్గర 15లో 14లో వసూలు చేస్తారు. ఈ సంవత్సర కాలం పాటు ఈ డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ డబ్బుతోటి వాళ్ళకి నచ్చిన అవకాశం ఉన్న వ్యాపారాలు చేసుకుంటుంటారు. వీడేం చేయలేడు కూడా. ప్రభుత్వం పారదర్శకంగా నియామక ప్రక్రియ కొనసాగిస్తూ ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలో అయినా సరే రికమెండేషన్లకి లంచాలకు ఆస్కారం లేని విధానం వాళ్ళు ఎంచుకుంటారు. వీడేం చేస్తాడు, ఈ 10 మందిలో వీళ్ళ సొంత మెరిట్ బేసిస్లో ఒకటికో ఇద్దరికి ఉద్యోగం దక్కిందనుకో, నేనే ఇప్పించానని చెప్పని మొత్తం డబ్బు వసూలు చేస్తాడు. ఈ మిగిలిన 7-8 మంది ఉంటారు కదా, లేదు 10 మందికి ఉద్యోగాలు రాలేదు, ఒక సంవత్సరం పాటు ఈ డబ్బులు వీడు వాడుకున్నాడు, వీడి వ్యాపారాలు దాని మీద వీడు కొంచెం సంపాదించుకుంటాడు. ఈ తర్వాత ఏం చేస్తాడు, ఎవరికి ఉద్యోగాలు రాలా, మాకు అక్కడ ఖర్చులేని అని చెప్పని తలా 50,000 తలా ₹1,00,000 కట్ చేసుకొని మిగిలిన డబ్బులు వెనక్కిస్తాడు. వీడేం చేయలా, వాళ్ళ డబ్బులు వీడి దగ్గర పెట్టుకొని ఉంటాడు. వచ్చిన లాభం రాపోయిన లాభమే. సో దాంతో ఏమవుతుంది, ఇది ఒక వ్యాపారం. అట్లాగే ప్రశాంత్ కిషోర్ కూడా కొన్ని రాజకీయ పక్షాలకి వ్యూహకర్తగా వ్యవహరించాడు. అలా వ్యవహరించిన క్రమంలో ఆ రాజకీయ పార్టీకి ఆదరణ దక్కి, ఆ రాజకీయ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగి ఇతనికి ఆదరణ దక్కి ఇతను విజయం సాధిస్తేనేమో ఇది నా ఘనత. మరి అతను సర్వీస్ ఇచ్చిన పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో ఓడిపోయినాయి, చాలా రాష్ట్రాలు ఓడిపోయినాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయ్యాడు అతను. ఇప్పుడు సక్సెస్ అయితేనేమో నా ఘనత అని చెప్పుకుంటున్నాడు. దాంతో ఈ సక్సెస్ రేటును చూపించి అతను రాజకీయ పార్టీల దగ్గర డిమాండ్ చేసి ఛార్జ్ వసూలు చేస్తూ ఉన్నాడు. మరి ఫెయిల్యూర్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మరి నీ దగ్గర అంత టాలెంటే ఉంటే నువ్వు ఏ పార్టీకి సర్వీస్ ఇస్తే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అంతటి సామర్థ్యం నీకుంటే నువ్వు సొంతంగా పోటీ చేస్తే నీ పార్టీని ఎందుకని బోణి కూడా కొట్టలేకపోయావు?
దీనికే మనకి గ్రామాల్లో ఒక సామెత చెప్తారు మనకి, తాబోతే చల్లకి గతి లేదు కానీ తన పేరట చీటీ పంపితే పెరుగు వస్తుందని చెప్పుకున్నాడంట ఒకడు. వీడు సొంతంగా పోతే మజ్జిగ పోసే దిక్కు లేదు అక్కడ, కానీ వీడి పేరు మీద చీటీ పంపిస్తే మాత్రం పెరుగు వచ్చుద్దని బడాయిపోతున్నాడంట. అట్లాగే నువ్వు సొంతంగా పార్టీ పెట్టుకొని నువ్వు పోటీ చేస్తే నువ్వు కూడా గెలవాల, కానీ నువ్వు సర్వీస్ ఇస్తే ఆ రాజకీయ పార్టీ మాత్రం ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తుందా? అంటే ఫ్లూగ్గా ఏ రాజకీయ పార్టీ అయినా విజయం సాధిస్తేనేమో ఇతని ఘనత. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇతను సర్వీసు ఇచ్చిన రాజకీయ పక్షాల చేత ఇతను అవలంబింపజేసిన విధానాలు అక్కడ సమాజంలో ప్రజల మధ్య కులపరమైన విభజన తీసుకురావటం, వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న పార్టీల వ్యక్తిత్వానికి పాల్పడటం, అంటే ఎన్ని విధ్వంసకర నిర్ణయాలైనా చేయి. దానికి ఏం చెప్తారంటే మనకి కొన్ని పనికిమాలిన స్లోగన్స్ చెప్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఎన్నికలు కూడా ఒక వార్ లాంటియే, ఏమన్నా చేయి, ఎలాగైనా చేయి, జో జీత వహీ సికిందర్. గెలిచాడా లేదనేదే ముఖ్యం. ఇక్కడ గెలిచిన వాడికి అధికారం వస్తుంది. నీ సిద్ధాంతాలు విలువలు వీటిని వాళ్ళ ప్రజల పరిగణలోకి తీసుకోవటంలా గెలిపించటం ముఖ్యం అని చెప్పని ఈ పనికిమాలిన సిద్ధాంతాలు చెప్తున్నారు తప్ప దాని పర్యవసానం తాత్కాలికంగా ఈ విధమైన ఫేక్ ప్రచారాలతోటి వ్యక్తిత్వాలతోటి ఏదైనా ఒక పార్టీ అధికారం దక్కించుకోగలిగినా కూడా వాళ్ళ అసలు సిసల సామర్థ్యం నిరూపణ కాకపోతే మళ్ళీ 5 సంవత్సరాలకు ఏ విధంగా ఫేడ్ అవుట్ అవుతున్నారనేది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజమే. జగన్మోహన్ రెడ్డికి ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు 2024లో ఇవ్వడం ద్వారా నిర్ధారణ అయింది కదా. కాబట్టి వాళ్ళ తెలంగాణ సమాజంలో ఆల్రెడీ 3 రాజకీయ పక్షాలు బలంగా ఉన్నాయి. ఇటువంటప్పుడు తనకి ప్రజలలో యాక్సెప్టెన్స్ రప్పించుకోవటం ద్వారా తన పార్టీకి ఉనికి మనుగడ ప్రస్థానం కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఇటువంటి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ మీద మాత్రమే ఆధారపడి అటువంటి వాళ్ళతోటి చర్చలు జరపడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తుకి పునాది వేసుకోవాలని చెప్పని కవిత గారు ఆలోచిస్తే అది 100కి 100 పాళ్ళు కళ్ళ ముందు బీహార్ ఫలితాలు చూసినా కూడా ప్రశాంత్ కిషోర్ వంటి వాళ్ళ మీద డబ్బు ఖర్చు పెట్టడానికి ఆమె సిద్ధపడితే అది ఆమె సాహసమే తప్ప మరంతటి ఆర్థిక వనరులు అంతటి స్తోమత ఆమెకుండి ఆమె ఖర్చు పెట్టడానికి సిద్ధపడితే అవి రేపటి రోజున అది వృధా ప్రయాసే తప్ప కవిత గారికి రాజకీయ భవిష్యత్తును అందించగలిగే సామర్థ్యం ప్రశాంత్ కిషోర్కి అయితే లేదు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం కవిత గారిని ఓన్ చేసుకుంటే ఆమెకు రాజకీయంగా అవకాశం ఇవ్వాలని అనుకుంటే ఆమె విధానాల పట్ల యాక్సెప్టెన్స్ వస్తే తెలంగాణ సమాజం ఆమెను హక్కును చేర్చుకోవాల్సిందే తప్ప ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళతోటైతే ఎటువంటి ఉపయోగం లేదు. కానీ మీరు చెప్పినట్టుగానే 100కి 100 పాళ్ళు ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఒక వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ ఎటువంటిది? ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంది. భారతీయ జనతా పార్టీని కేంద్ర స్థాయిలో ఎన్నికలు జరిగిన సందర్భంలో మెజారిటీ స్థానాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు తప్ప రాష్ట్ర స్థాయి ఎన్నికలకి భారతీయ జనతా పార్టీని ఒక ఫోర్స్గా ఇప్పటికీ పరిగణలోకి తీసుకోవటంలా. కాబట్టి 8 పార్లమెంటు స్థానాలు దక్కిన తెలంగాణ రాష్ట్రంలో 8 అసెంబ్లీ స్థానాలు దక్కినాయి. మొన్న మధ్యకాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఎటువంటి ఫలితాలు ఎదురైనాయో, గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎటువంటి ఫలితాలు ఎదురైనాయో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ పూర్తి స్థాయి ఒక ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఇంకా ఎమర్జ్ కాల. అదే సందర్భంలో 39 స్థానాలతో ఒక బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినా కూడా ఆ బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా తన పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ కొంత వెనకబడుతుంది. దాని కారణంగానే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కించుకోవాలి. అదే సందర్భంలో మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ఒక ప్రతిపక్షంగా గౌరవప్రదమైన స్థాయిలోనే బీఆర్ఎస్ పార్టీ సంఖ్యాబలం దక్కించుకోగలిగింది. కాబట్టి అదే ఒరవడి రేపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కనపరిస్తే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా రాజకీయ పోలరైజేషన్ జరగడానికి ఆస్కారం ఉంది. అదే క్రమంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గతంలో తన మూలాలన్నింటినీ బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి కోల్పోయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సమర్థవంతమైన నాయకత్వంతో మళ్ళీ క్రియాశీలకం కాబోతుంది అన్న సంకేతాలు కూడా వెలువడుతున్న నేపథ్యంలో ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీని కనుక మళ్ళీ క్రియాశీలకంగా చేసిన పక్షంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తులు తమ అసలు సిసల మాతృ సంస్థ అయిన తెలుగుదేశం పార్టీ చెంతకు చేరడానికి ఆస్కారం ఉంది తప్ప కవిత గారిని పరిగణలోకి తీసుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి మరి రాబోయే రాజకీయాలు ఏ విధంగా డైనమిక్గా ఎటువంటి మార్పు చేర్పులు జరగడానికి ఆస్కారం ఉందనేది మనం ఇంకొన్నాళ్ళు వేచి చూస్తే కానీ ఒక క్లారిటీ రాదు. ఒక పక్కన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా టీడీపీని పోవటం, చంద్రబాబు నాయుడు గారిని పోవటం, రామారావు గారిని కీర్తించడం చూస్తున్నాను. నిన్న కూడా ఖమ్మంలో చేశాడు ఆయన.
టీడీపీ ఓట్లను ఓన్ చేసుకోవడానికి అలా ప్రవర్తిస్తున్నాడు అంటారా, లేదంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆలోచిస్తున్నాడా? ఇదే సమయంలో టీడీపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే బీఆర్ఎస్కి అవకాశం ఉంటుందా? ఆ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం బీజేపీ కూటమికి ఉంటుంది తప్ప బీఆర్ఎస్ మనుగడ సాగించే అవకాశం ఉండదేమో అనిపిస్తూ ఉంది. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ప్రయోగం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి ఒక కూటమిగా కనుక తెలంగాణ ప్రాంతంలో కూడా, ఎందుకంటే గతంలో 2014-19 మధ్యకాలంలో కూడా ఎన్నికలకు ముందు కూటమిగా పోటీ చేసి తర్వాత రాజ్యసభలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన దేవేంద్ర గౌడ్ గారు, గుండు సుధారాణి గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటిస్తున్న సందర్భంలో కూడా ఏకపక్షంగా తెలంగాణ ప్రాంత బీజేపీ తెలుగుదేశం పార్టీతోటి పొత్తుని విచ్ఛిన్నం చేసుకుంది. అటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న 24 ఎన్నికల్లో సాధించిన విజయం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కనుక తెలంగాణ ప్రాంతంలో కూడా కూటమిగా పోటీ చేయడానికి కనుక సంసిద్ధత వ్యక్తం చేసి వాళ్ళు కూటమిగా కనుక పోటీ చేస్తే అసలు సిసలు ప్రత్యామ్నాయంగా ఆరోపించడానికి ఆస్కారం ఉంది. అదే సందర్భంలో బీఆర్ఎస్లో తలెత్తుతున్న ఈ అంతర్గత సంక్షోభ కారణంగా అది ఎన్డీఏ కూటమికి లాభం చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా తెలుగుదేశం మూలాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, ఇవాళ సీతక్క గారు లాంటి వాళ్ళు, వేం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తెలుగుదేశం మూలాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నుంచి మొదలుపెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వంలో కానీ శ్రేణుల్లో కానీ మెజార్టీ తెలుగుదేశం మూలాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఎవరికి వాళ్ళు సమయం సందర్భం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారిని కీర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక క్రియాశీలకంగా ఒక సమర్థవంతమైన నాయకత్వంతో కనుక ముందుకు వచ్చినప్పుడు, నాకు ఈ మధ్యకాలంలో నిజామాబాద్ జిల్లా నుంచి అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించి తర్వాత ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక డాక్టర్ గారు కలిశారు. ఆయన చెప్పటం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల కట్టుబడి ఉన్న క్యాడర్ చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి పార్టీని కనుక క్రియాశీలకంగా చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం పొందడానికి పెద్ద టైం పట్టదని చెప్పని అన్నారు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, ఏ విధమైన నిర్ణయాలు చేయబోతా ఉన్నారన్న దాని మీద బేస్ చేసుకొని రేపటి రోజున భవిష్యత్తు తెలంగాణ రాజకీయం కూడా రూపాంతరం చెందడానికి ఆస్కారం ఉంది. ప్రశాంత్ కిషోర్ వ్యవహారశైలిని విశ్లేషిస్తూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు క్రియాశీలకంగా తెలంగాణలో కూడా వ్యవహరిస్తే పార్టీల స్థితిగతులు మారే అవకాశం ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చే అవకాశం ఉంటుందంటే విశ్లేషించిన రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.